ఫ్రెండ్స్ ఇవాళ చేసే రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. 1 కప్పు మినపగుండ్లు, 2 కప్పులున్నర రేషన్ బియ్యం, పావు కప్పు కంటే తక్కువ పచ్చిపప్పు అండి, ఒక 20 వరకు మెంతులు కడిగి శుభ్రంగా ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. 6 గంటల తర్వాత మళ్ళీ కడిగి మంచి వాటర్ పోసుకొని 1 కప్పు బొరుగులు నీళ్ళల్లో వేసుకొని మిక్సీ జార్లోకి బియ్యం మినపగుండ్లు తీసుకొని బొరుగులను ఇలా బాగా నీళ్ళల్లోంచి తీసి పిండి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీ వేసుకునేటప్పుడు బొరుగులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. నేను నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం. మిక్సీలో వేసినా చూడండి పిండి ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. గ్రైండర్లో వేసుకోకపోయినా మిక్సీలో వేసిన దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఉల్లిపాయ రుద్ది వీలైనంత పలచగా పోసుకోండి. దోశ చాలా పలచగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.